హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. దివ్య అనుభూతి కలిగింది. డాక్టర్ మేడసాని మోహన్ గారు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సహస్రావధాని. ఒక చోట వారి అవధాన కార్యక్రమానంతరం ఒక సాయి భక్తుడొకరు వారి దగ్గరకు వచ్చి, ఇంతసేపు మీరు ఉపాసించిన సరస్వతి పుట్టపర్తిలో ఉంది, వెళ్ళి దర్శించుకోండి అని సత్యసాయి బాబా వారి పుస్తకం ఒకటి ఇచ్చాడు. అప్పుడు మోహన్ గారు అప్రయత్నంగా, స్వామివారు ఇక్కడ ఉండే నాతో చెప్పించారు అన్నారు. ఆ విధంగా పరమాత్మ వారిని ఆకర్షించారు. వారు పుట్టపర్తి వెళ్ళినప్పుడు బాబావారి పాదాల వద్ద కూర్చున్నప్పుడు భావాంబర వీధి విస్తృత విహార అనే అద్భుతమైన ధ్యానయోగ అవస్థను అనుగ్రహించారు. అంటే భగవంతుని తేజస్సు శ్రీ సత్యసాయిలో తెలిసేటట్లు చేశారు. భగవానుని ముందు ఉపన్యసించేటప్పుడు వారు అంతకు ముందు చెప్పాలన్నది పూర్తిగా మారిపోయి, ఎప్పుడో కొన్ని దశాబ్దముల క్రితం చదివిన గ్రంథాలు గుర్తుకు వచ్చి విద్యానుభూతి కలిగేది. అదే ఉపన్యసించే స్థితి కలిగేది. తరువాత మనకేది అవసరమో అది పరమాత్మకు తెలుసు, అది ఆయనే ఇస్తారు అనే ఒక భావన కలిగి మానసికమైనటువంటి ప్రక్షాళన దిశగా యోగ స్ఫూర్తి కలిగింది. శ్రీ సత్యసాయి అవతారం కృష్ణ అవతారం వంటిది అని చెప్పారు మోహన్ గారు. ఓం శ్రీ సాయిరామ్.